హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బృందావనం. ఈ రోజు మీకు స్పెషల్ రెసిపీ అనమాట. అంటే స్పెషల్ అంటున్నారు ఏంటి అంటున్నారా? అవునండి, ఎవ్వరు చేయండి మనమే చేస్తే స్పెషల్ అంటారు కదా. యాక్చువల్లీ ఈ దుంపలు అనేది చాలా వరకు చాలా మందికి తెలియదు తెలిసిన వాళ్ళు కూడా ఇలా చెయ్యరు అనమాట. సో అందుకనే స్పెషల్ రెసిపీ అంటున్నాను. ఏమనుకుంటున్నారా? అసలు స్పెషల్ అంటున్నాను ఏంటా ఈ స్పెషల్ అని అనుకుంటున్నారా? అదేనండి, ప్రీవియస్ వీడియోస్ లో చెప్పాను కదా దుంపల స్టోరీ. ఆ దుంపలే మన ఇంటికి చాలా వచ్చాయి అనమాట. సో రెగ్యులర్ గా అంటే మాక్సిమం మేము బాయిల్ చేసి సాల్ట్ వేసుకొని తింటాము. ఎప్పుడు ఒకలానే తినాలా? సో అలా బాయిల్ చేసి తిని బోర్ కొట్టింది. సో డిఫరెంట్ గా ఏదైనా ట్రై చేద్దామని నేను ఆ దుంపలతో డిఫరెంట్ గా ట్రై చేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే దుంపలు తీసుకొని ఆ పైన ఉన్న తొక్కును మంచిగా తీసేసుకొని కట్ చేసేసుకుంటున్నాను. ఇవి మంచిగా కట్ చేసినప్పుడు ఏంటంటే స్టవ్ వెలిగిచ్చేసి ఒక చిన్న గిన్నె పెట్టాను. ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసుకొని తర్వాత కొంచెం పోపు, రెండు ఎండుమిర్చి వేసాను. ఎక్కువ వేసినా తినరు, పక్కన పడేస్తారని కొంచెం కరివేపాకు వేసాను. నెక్స్ట్ వచ్చేసి మనం కట్ చేసుకున్న దుంపలు ఉన్నాయి కదా, ఆ దుంపలు వేసేసాను అనమాట. ఇవి ఏంటంటే దుంపలు వేయగానే ఒక 2 minutes అలా లైట్ గా పైన రోస్ట్ చేయించాను. తర్వాత వచ్చేసి కొంచెం సాల్ట్ వేసాను. ఆల్రెడీ మనం బాయిల్ లో సాల్ట్ వేసాము, అది చూసుకొని ఇక్కడ సాల్ట్ వేయాలి. సాల్ట్ వేసిన తర్వాత పసుపు కారం వేసి లైట్ గా పైన కోట్ అయ్యే వరకు నిదానంగా సిమ్ లో పెట్టేసి రోస్ట్ చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఒక చిటికెడు మసాలా వేసేసాను అనమాట. లైట్ గా రోస్ట్ చేశాను. సో ఆ పొడులన్నీ ఆ దుంపలకు మంచిగా పట్టినాయి అనమాట. తర్వాత వచ్చేసి ఈ దుంపలు మంచిగా ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసేసుకొని టేస్ట్ చేయడమే. తింటుంటే ఎంత బాగుందంటే, అంటే బాయిల్ చేసిన దుంపలు బాగుంటాయి కాదనట్లేదు. ఇప్పుడు ఏంటంటే పిల్లలు బాయిల్ చేసిన దుంపలు తినడానికి ఇష్టపడట్లేదు. అలాంటి పిల్లలకి మీరు వాళ్ళకి పెట్టాలనుకుంటే మాత్రం ఈ విధంగా పోపులాగా చేసి పెట్టండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. కారం, ఉప్పు, మసాలా అవన్నీ ఆ ఫ్లేవర్స్ మంచిగా అనిపిస్తుంది అనమాట తింటుంటే. అంతే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి ఫార్వర్డ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.